ఇది చేశాడు, ఇది పూర్తి చేశాడని చెప్పుకోగలిగినటువంటి పని ఎక్కడా లేదంటే ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏ ప్రభుత్వానికి గతంలో రాల. ఈరోజు అన్ని రకాలుగా యువత జీవితాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఇస్తానన్నాడు, ప్రైవేట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను, యువతకి బంగారు భవిష్యత్తు కల్పిస్తానన్నాడు. ఉన్నటువంటి కంపెనీలనే ఈరోజు రాష్ట్రంలో నుంచి తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఒక్క రూపాయి లేకుండా ఉన్నటువంటి పెట్టుబడిదారులే ఎక్స్పాన్షన్లో ఇతర రాష్ట్రాల్లో చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వం కాదని అడుగుతాం. ఈరోజు ప్రజలు భయపడిపోయారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి యొక్క కబ్జాలు, జగన్మోహన్ రెడ్డి యొక్క దందాలు, ఇసుక మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, మైనింగ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం వస్తుందా అని ప్రజలు ఎదురు చూశారు. ఎన్నికల కోసం గతంలో రాజకీయ పార్టీలు ఎదురు చూసాయి, కానీ ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తాం అనేది 2024లో మాత్రమే జరిగింది. 2024 ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఆతృతతో ఎదురు చూసి ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర ఊరుల నుంచి వచ్చి తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో 83% పైన ఓట్లు పోలేని అంటే ఇది ఆల్ టైమ్ రికార్డు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి, జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలనకి ప్రజల్ని ఎంత భయపెట్టారో అర్థమవుతుంది. ఈరోజు తమ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి సమర్థవంతమైన నాయకత్వం మళ్ళా చంద్రబాబు గారు రావాలి. 2014, 2019 ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా భారతదేశంలో నిలిపినటువంటి పరిస్థితులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లో కానీ, ప్రాజెక్ట్స్లో కానీ, సంక్షేమంలో కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి గుర్తెచ్చుకొని మళ్ళా చంద్రబాబు గారి పరిపాలన రావాలని మే 13వ తారీఖు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటేశారు. ₹1,00,000 ఫ్లైట్ టికెట్ పెట్టుకొని కూడా వచ్చి విదేశాల నుంచి ఓటేశారంటే ఈ రాష్ట్రం మేలు కోరుకుంటూ చంద్రబాబు గారు అయితేనే సరైనటువంటి పరిపాలన ఉంటుందనేసినటువంటి ఓటింగు, పాజిటివ్ ఓటింగ్, ప్రో టీడీపీ ఓటింగ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అన్ని సర్వేలు తిరస్కరించిన, ఎక్కడో డబ్బులు ఇచ్చి, ఎక్కడో మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్సు, ఏదో ఒక తప్పుడు సర్వేలు పెట్టి ఎవరో వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఆ సర్వేలతో మళ్ళా ఇంకా కింద పడ్డా నేను గెలిచానని చెప్పుకుంటున్నాడనంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితులన్నిటికీ జూన్ 4వ తారీఖు సమాధానం రాబోతా ఉంది. రేపే 24 గంటలు ఉంది. ఇంకా 24 గంటల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని అంతమవబోతా ఉంది. జగన్ రెడ్డి యొక్క అవినీతి దుర్మార్గ పరిపాలనకి శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి మళ్ళీ ఇంకొక అవకాశం అనేది ఇవ్వకుండా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఒక్క ఛాన్స్ అని నమ్మి ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని రాబోయే 100 సంవత్సరాల వరకు ప్రజలు గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంది. భయపడిపోయారు ప్రజలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మర్డర్లు, ఇసుక మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, మైనింగ్ మాఫియాలు, ఏంటిది? కుబేర్లు అయిపోయారు వైసీపీ నాయకులు. అంతులేని సంపద, ప్రజల సంపద దోచుకున్నారు. పేదల పేరు మీద పట్టాలు పెడుతూ 1000 ఎకరాలు ఫ్రీ హోల్డింగ్ ఇచ్చుకుని వీళ్ళ బినామీల పేరుతో మార్చుకున్నారు. దాంట్లో అతిపెద్ద అధికారులు, చీఫ్ సెక్రటరీ లాంటి అధికారులు కూడా భాగస్వాములు అయ్యారంటే ఏంటి? ఎక్కడికి పోతా ఉంది పాలన?
కంచే చేనును మేస్తే అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి తయారైంది. దీనికి ఫుల్ స్టాప్ రేపు వెలబడిపోయే ఫలితాలతో ఈ రాష్ట్రానికి మోక్షం లభిస్తూ ఉంది. అంతేకాదు జగన్ పరిపాలనలో ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల దోపిడీ, నాయకుల దోపిడీ, ముఖ్యమంత్రి దోపిడీ, సలహాదారుల దోపిడీ, ఎక్కడైనా అంతు లేకుండా రాష్ట్రం నలుమూలలా దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు సజ్జలు మాట్లాడుతూ ఉన్నాడు. ఓటమి తెలుసుకున్నటువంటి వైసీపీ తాడేపల్లి కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నాడు. మీరు వెళ్ళి తిరగబడండి, కౌంటింగ్ సెంటర్లో గొడవలు చేయండి, ఏమన్నా చేయండి. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేకి అలాగే చెప్పారు మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అందుకనే ఈవీఎంలు పాల్గొట్టాడు. ఇవాళ కార్యకర్తల్ని నాయకులను రెచ్చగొడతా ఉన్నారు. ఓటమి భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు. రెచ్చిపోతే జైలుకి వెళ్తారు వైసీపీ నాయకులారా. మీ జీవితాలతో ఇన్నాళ్ళు ఆడుకున్నాడు. సజ్జల లాంటి సలహాదారులు కానీ, వైసీపీ మంత్రులు కానీ, తాడేపల్లి కానీ వాళ్ళు కుబేర్లు అయిపోయారు. ఇంకా మీతో ఆడుకోవటం కోసం మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. రేపు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగు జరిగే పరిస్థితిని డిస్టర్బ్ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కుట్ర పన్నుతోంది. దీన్ని అధికారులు ఇప్పుడే మేల్కొనాలి. సజ్జల మీద కేసు పెడితే కాదు, ఇలాంటి వ్యక్తుల్ని ముందస్తుగా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద, ఎన్నికల సంఘం మీద ఉంది. అధికారంలోకి వస్తామని రెచ్చగొడుతూ గొడవలు చేయమని ఒక అధికార పార్టీ మాట్లాడుతూ ఉందంటే ఏ విధంగా ఇవాళ ఓటమి భయం వైసీపీకి పట్టుకుందో, జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఫేవర్ ఏ విధంగా వైసీపీని వెంటాడుతూ ఉందో అర్థమవుతూ ఉంది. ఈరోజు 13 లక్షల కోట్ల అప్పులు పాలు చేసి ఉద్యోగుల డిఏలు, బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పిఎఫ్, మెడికల్ రియంబర్స్మెంటు, గ్రాట్యుటీ బాకీలు, కాంట్రాక్టుల బకాయిలు మొత్తం అందరికీ సుప్తాగా దోచేసుకొని వీళ్ళు వ్యక్తిగతంగా అందరికీ కూడా అప్పుల పాలు చేశారు. ఇవాళ 13 లక్షల జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చిందంటే దాని మీద వైసీపీ మాట్లాడాలి. ఎక్కడికి పోయినాయి ఈ అప్పులని? ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి? మీ అవినీతి వల్ల, మీ అసమర్థత వల్ల ఈ అప్పులు అమాంతం ఇంత అప్పులు పెరగటం అనేది ఏ రాష్ట్రంలోనే ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకుముందు కానీ ఎప్పుడైనా ఉందా? పక్క రాష్ట్రాల్లో ఉందా? అంతులేని దోపిడీ జరగబట్టి ప్రజలేమో అప్పుల పాలైపోయారు. వైసీపీ నాయకులేమో అంతులేని సంపద కూడబెట్టుకున్నారు. రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పుల పాలైపోయి వెళ్ళిపోతాం. అందుకనే ప్రజలు సుస్థిరమైన పరిపాలనకు ఓటేశారు. సుస్థిరమైన నాయకత్వం చంద్రబాబు గారికి ఓటేశారు 13వ తారీఖు. రేపు ఫలితాల్లో 53% పైన ఓట్లతో కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతూ ఉంది. అఖండమైన మెజార్టీ. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఓటింగ్ శాతం రేపు కౌంటింగ్లో నమోదు కాబడతా ఉంది.